నెమ్మది ఉండదట. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నెమ్మది లేకుండా కలవరంలో బతుకుతున్నోళ్ళు ఏ లిస్టులోకి వచ్చారో ఆలోచించుకోండి. వామ్మో ఏ క్యావురే, మరి అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చూస్తా, నేను చెప్పింది అర్థమైందా మీకు? అంత తేలిక అర్థం కాదనుకుంటున్నాను. అర్థం అయితే చేతులు ఎత్తండి, అర్థం అయిందన్నాని. ఏమర్థమైంది? నెమ్మది లేకుండా కదులుతున్న సముద్రం లాక నెమ్మది లేకుండా అసమాధానంతో బతికేవాళ్ళు దుష్టులు, భక్తిహీనులట. ఇప్పుడు మీలో నాకు నెమ్మది లేదన్నా, అసలు సమాధానం లేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? అవునా? నెమ్మది లేదు, సమాధానం లేదు, కష్టాల్లో ఉన్నాం, కలతల్లో ఉన్నాం. మరి అట్టయితే మీరు ఈ లిస్టులోకి వస్తున్నారు. ఏ లిస్టులోకి వస్తున్నారు? భక్తిహీనుల లిస్టులోకి వస్తున్నారు. మరి భక్తుల పని ఏంటి అంటే ముగ్గురు నలుగురు చేతులు ఎత్తే వాళ్ళకి అర్థం కాల, మిగతా వాళ్ళందరికీ అర్థమైంది. ఎందుకు అర్థం కాదు? ముదురులు మావులోళ్ళ. ఇప్పుడు చెప్తున్నాను వినండి. భక్తి పరులకు దేవుని మీద ఆనుకునే మనసు ఉంటుంది. దేవుని మీద ఎవరైతే పరిపూర్ణంగా ఆనుకుంటారో, ఆధారపడతారో, వాళ్ళ నెమ్మదికి ఏ ఢోకా ఉండదు. ఒక పక్క ఊరు కొట్టకపోతున్నా సరే నిమ్మళముగా నెమ్మదిగా ఉండగలుగుతారు. భక్తుల